కొడుకుంటా. ఏమైంది తమ్మి మళ్ళా ప్రభుత్వం కొత్త నిర్ణయం ఎప్పుడు ఏ క్షణానైనా అనౌన్స్ చేయొచ్చు. వయోపరిమితి పెంచితే ఏంది మీ పరిస్థితి? ఇండైరెక్ట్గా వయోపరిమితి పెంచితే నోటిఫికేషన్స్ ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక తీరని అవమానకరం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, ఎవరైతే రిటైర్ ఉద్యోగులు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పి, ఈ ఏజ్ పెంచకుండా ఉంటే వాళ్ళకి దాదాపుగా 12,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇలా వాళ్ళ ఏజ్ పెంచేసి, అంటే నెక్స్ట్ నా గవర్నమెంట్ ఇట్లా రాదు కదా, వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుంది, నాకెందుకని బాధ, ఒకవేళ పెంచితే నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుండా చేద్దామని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఇలా నిరుద్యోగులు 5,000, 10,000, 50,000 ఇంటికాడ నుంచి అడుక్కొచ్చి జొమాటోలు స్విగ్గీలు చేసుకుంటా ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురు చూస్తుంటే మా మీద ఒక గుదిబండలాగా ఒక తీరని ఒక న్యూస్ వచ్చేసింది. ఇలా ఏంటంటే అది 61 నుంచి 64. ఎందుకు పెంచుతుర్రు? ఇప్పుడు ఉద్యోగులు ఉన్న వాళ్ళే మా కుదురు నాయన ఈ ఉద్యోగాలు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటే వాళ్ళకి సరిగా ఆరోగ్యం సహకరించట్లేదు, కొత్త టెక్నాలజీ వాళ్ళకి పొంతన కుదరట్లేదు, వాళ్ళకి ఏ అంటే తెలియదు, చాట్ పిజిట్ అంటే తెలియదు, ఏం తెలియకుండానే కొంతమందికి ఇక వాట్సాప్ తెరవడం కూడా రావట్లేదు. ఇక ఈ ఉద్యోగ విరమణ అయిపోతే ఉన్న పెన్షన్ తోటి ఉన్న రిటైర్ డబ్బులతోటి హ్యాపీగా ప్రశాంతంగా గడవచ్చని వాళ్ళు భావిస్తుంటే ఎవరు కూడా ఇవాళ అడగలేదు. ఇవాళ ఉద్యోగాలు రిటైర్మెంట్ వయసు పెంచమని చెప్పేసి ఎవరు ధర్నాలు చేయలేదు, రాస్తా రోకలు చేయట్లేదు. మేము మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సు నగర్లో ధర్నాలు చేస్తున్నా కూడా మా గురించి పట్టించుకోవట్లేదు. అంటే కేవలం నోటిఫికేషన్లు ఇవ్వద్దని ఒక కోణంతో ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నీవు వయసు విరమణ పెంచితే మాత్రం రేవంత్ రెడ్డికి మా నుంచి తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటున్నారు. రైజింగ్ తెలంగాణకు కావాల్సింది ఏంది? కొత్త యువత, కొత్త టెక్నాలజీ అండ్ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో మార్పులు. మరి ఇప్పుడు వయోపరిమితి పెంచితే రైజింగ్ తెలంగాణ అని ఏదైతే కాన్సెప్ట్ ప్రభుత్వం పోతుందో అది పాసిబుల్ అయ్యే పరిస్థితి ఉంటుందా? రైజింగ్ తెలంగాణ లేదు, ఏ తెలంగాణ లేదు, అదంతా ఉత్తమ ముచ్చట్లు. ఏదో కొత్త సిటీని పెట్టుకొని, ఫ్యూచర్ సిటీని పెట్టుకొని డబ్బులు దోచుకుందాం, రియల్ ఎస్టేట్లు చేసుకుందాం, బ్రోకర్ పనులు చేసుకుందాం. ఎవరైతే మాకు పార్టీ కార్యకర్తలు బాగుపడ్డారో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఇలా ఫ్యూచర్ సిటీని, ఆ సిటీని మాట్లాడుతున్నారు. కానీ రైజింగ్ తెలంగాణ ఏం తెలంగాణ రైజింగ్? ఎందుకు చేయాలి రైజింగ్? ఏ విషయంలో ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎవరికి న్యాయం జరిగింది? ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు పెన్షన్ జీతాలు లేవు, రిటైర్డ్ డబ్బులు లేవు, ఇలా రైతులకు యూరియా లేదు, అమ్మలకలకు 2,500 ఇస్తాను ఇవ్వలేదు, గ్యాస్ ఇవ్వలేదు. మరి ఏ సెక్టార్కి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేసింది? ఏ సెక్టార్కి న్యాయం చేయలేదు కదా. మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ నుంచి పట్టుకొచ్చిన రాహుల్ గాంధీ ఇలా మాట్లాడతలేరు. ఇలా జియో 20 తీసుకొచ్చి గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు, జియో 47 తీసుకొచ్చి పోలీసు అభ్యర్థులకు అన్యాయం చేశారు. ఇవన్నీ అన్ని రకాలుగా ఇలా మమ్మల్ని హింసించి ఒక నోటిఫికేషన్ లేకుండా చేస్తున్న ఈ సర్కార్ని మేము ఏమనాలి? ఇంకేమన్నా? ఎందుకు పెంచుతారు? ఎవరు అడిగిరని ఎందుకు పెంచుతారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏమైనా అడిగితే ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీని చెప్పడం, బీజేపీ పార్టీని చెప్పడం, పేడ్ ఆర్టిస్టులుగా మాట్లాడడం. మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీలో చాలామంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు. మీరే పేడ్ ఆర్టిస్ట్ పెద్ద, మీరే టీడీపీ నుంచి కాంగ్రెస్ గురించి పెద్ద పేడ్ ఆర్టిస్టు. ఇక మీరు మా గురించి మాట్లాడుతున్నారు. మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇంకా ఇవ్వకపోతే ఇలా నువ్వు వయసు విరమణ పెంచితే దాదాపు సంవత్సరం 9 ఉద్యోగులు రిటైర్ అవుతారు. ఒక్క నోటిఫికేషన్ లేకుండా చేద్దామన్నా? ఒక్క నోటిఫికేషన్ లేకుండా చేద్దామన్నా? మరి నిరుద్యోగులు ఏమైపోవాలి? వాళ్ళ ఒక్క ఉద్యోగం వస్తే ఒక కుటుంబానికి 1000 కళలను సహకారం చేస్తుంది. కనీసం ఇవాళ ఉద్యోగం రాక, నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నాం మేము. ఇవ్వండి అయ్యా ధర్నాలు చేస్తుంటే ఇవాళ మాకు నోటిఫికేషన్ ఇవ్వక ఇలా రిటైర్మెంట్ వయసు పెంచుకుంటా పోతే మా భవిష్యత్తు ఏమైపోవాలి? ప్రైవేట్ సెక్టార్లో పోదామంటే వయసు అయిపోతుంది దాదాపు 30 సంవత్సరాలు. మా ఎగ్జామ్ వయసు కూడా పెంచండి, మరి 42 కాస్త 50 చేయండి. 50 చేయండి. మరి మీరు ఎవరైతే పోలీసు ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళు 35 చేశారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళు కూడా 40 చేయండి. ఇలా చాలామంది పోలీసు ఉద్యోగాల్లో కూడా ఇలా ఎంత గుట్టలు వేసుకొని కనీసం ఉరకలేరు, ఫిజికల్ టెస్ట్ లేదు వాళ్ళకు. ఇలా వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే కనీసం వయసు విరమణ పెంచితే చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా భావన.